హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను షిరిడి వెళ్ళాలని. ఫస్ట్ టైం వెళ్తున్నాను. లాస్ట్ వరకు అసలు వెళ్తానా లేదా అనేది కన్ఫర్మేషన్ కూడా లేదు. లాస్ట్ మూమెంట్లో నేనైతే లగేజ్ సర్దుకున్నాను. చాలా హడావిడైపోయింది. అండ్ తినడానికి కూడా ట్రైన్లో ఏమన్నా తీసుకెళ్ళాలి కాబట్టి అప్పటికప్పుడు చపాతీలు చేశాను. దానికి ఆలు కుర్మా కర్రీ చేసుకున్నాను. అటుకులు తాలింపు వేసుకున్నాను. అండ్ కొంచెం పిండి ఉండే, సో అప్పటికప్పుడు మన జర్నీకి సరిపోయేంత కొన్ని మురుకులు చేసుకున్నాను అనమాట. సో మా ఇళ్ళల్లో ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్తున్నాము అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవాలి. సో అలా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో అయితే ఇప్పుడు అమ్మ నాన్నే అవైలబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే ఆశీర్వాదం తీసుకొని మా జర్నీ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రావాలని చెప్పి వాళ్ళు కూడా ఆశీర్వదించారు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేది మేమిద్దరమే. సో మా వాళ్ళకి బాయ్ చెప్పేసి బస్సు ఎలాగో ఇంటి ముందే కాబట్టి అక్కడే ఎక్కేసాం. సో ఇలా హ్యాపీగా మా జర్నీ అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ప్రతి ఇంటికి రాముడి దగ్గర నుంచి అక్షింతలు వచ్చాయి కదా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అక్షింతల్ని అంటే పెద్దవాళ్ళతో వేయించుకొని వెళ్తాను. నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఏదైనా దేవుడి దగ్గరది మనం అట్లా వేసుకుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అండ్ రైల్వే స్టేషన్కి మేము ఒక 1.5 hours ముందే వచ్చేసాం. ట్రైన్ కొంచెం లేట్ ఉండే. ట్రైన్ అయితే మేము మైబాద్ స్టేషన్ నుంచి, సో అక్కడికి 12:30 ఆ టైంలో వచ్చింది. అండ్ అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఎందుకు సికింద్రాబాద్ అని చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఇంకో గెస్ట్ అయితే యాడ్ అవుతున్నారు. మా సిస్టర్ వాళ్ళు ఒక 4, మేము ఒక 2. సో మేము కలిసి వెళ్తున్నాం అన్నమాట. నేను చపాతీలు అవి ప్రిపేర్ చేసినప్పుడు కూడా మా సిస్టర్ కూడా ఏమైనా తీసుకొస్తుంది కదా, తను పూరి అండ్ టమాటా కర్రీ తీసుకొచ్చింది. సో ఫుడ్ అలా మాకు అడ్జస్ట్ అయిపోయింది. అండ్ మేము 4 కలిసి చాలా హ్యాపీగా మా జర్నీ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాను కదా, లాస్ట్ మినిట్లో మాది టికెట్ కన్ఫర్మ్ అయింది. 1 week ముందే చేసాం. వెయిటింగ్ లిస్ట్లో ఉండే, కన్ఫర్మ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకైతే స్లీపర్లోనే బుక్ అయింది. అది కూడా అన్నీ ఒకే దగ్గర కాదు, విండో సైడ్ వచ్చాయి. సో ఇక్కడున్న వాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేసి మేమైతే ఇలా కూర్చున్నాము. నాకు నైనికాతో చాలా టైంపాస్ అది ఉంటే. సో లేక కలిసాం. అది జర్నీ టైంలో కాబట్టి ఇంకా మా ముచ్చట్లకైతే హద్దే లేదు. మా ఆటలతోనే టైం అంతా చాలా టైం గడిచిపోయింది. అండ్ అలానే మాట్లాడుతూ 8:30, 9 వరకు అయితే కొంచెం ఎంజాయ్ చేసాం. తర్వాత తెచ్చిన ఫుడ్ వేసి తినేసాం. నేను ఫుడ్ తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు ఐడియానే రాలేదు. పిల్లలు మాత్రం యూట్యూబ్ వీడియో అంటే హాయ్ చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తెచ్చిన ఫుడ్ అయితే తినేసాం. తర్వాత కొంచెం బోర్ కొడుతుందని చెప్పి మేమైతే కార్డ్స్ తీసుకెళ్ళాం. సో ఆ కార్డ్స్తో కాసేపు ఆడుకున్నాం. మధ్యలో ఒకసారి టీసీ వచ్చాడు, బట్ తను ఏం అనలేదు మమ్మల్ని. అండ్ నెక్స్ట్ కాసేపు ఆడుకొని పడుకున్నాం. ఇంకా మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి మేము షిరిడి చేరుకున్నాం. చాలామంది నాగర్సోల్లో దిగి అక్కడి నుంచి బస్కి వెళ్తారంట. సో మాకు ఫస్ట్ టైమే, చెల్లె వాళ్ళకు ఫస్ట్ టైమే కాబట్టి మాకు తెలీదు. సో మేము సాయినగర్ షిరిడిలోనే దిగాము. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఆటోలు ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సాయినగర్ నుంచి మనకు ఆటో వాళ్ళు కూడా మనం హోటల్కి వెళ్ళాలన్నా, టెంపుల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి తెలిసిన కొన్ని హోటల్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. లేదంటే మనం ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకొని సాయి ఆశ్రమం అని ఒకటి ఉంటుంది, దాంట్లో మనం చేసుకోవచ్చు. అండ్ ఒకటి గమనించారా, మన సైడ్ ఆటోలు అయితే ఎల్లో కలర్లో అలా ఉంటాయి కదా, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి. అండ్ స్టేషన్ నుంచి మేము ఒక ఆటో తీసుకొని అయితే అతన్నే అడిగాం హోటల్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే, అతను ఒక దగ్గర తీసుకెళ్ళినాడు. ఇక్కడ చాలామందికి ఏంటంటే వాళ్ళకు అంటే మన తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏం రానట్టుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. నేను ఏమన్నానంటే ఈ ఆటో వాళ్ళకు కమిషన్ ఉంటుంది అని అంటే, మేడం మాకు కమిషన్ ఉండదు, ఏం ఉండదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ కమిషన్ తీసుకుంటారు. ఇదే నేను చెప్పిన ఫ్రీ ఉండేది. అండ్ మేము తీసుకున్న హోటల్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ లంచ్ చేసేసాం. లంచ్కి పక్కనే ఒకటి ఆంధ్ర హోటల్ ఉండే. టిఫిన్స్ కూడా అంటే అక్కడ కర్రీస్ కూడా బాగున్నాయి.
మన సైడ్ అయితే ప్లేట్ ఫుల్ మీల్స్ ఉంటాయి కదా, అక్కడ అలా ఏం లేదు, నో షేరింగ్ అని ముందే రాసేశారు. అండ్ కర్రీస్ ఆంధ్ర సైడ్ కాబట్టి కొంచెం స్వీట్గానే అనిపించాయి. మన తెలంగాణ సైడ్ అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా. సో మొత్తానికైతే తినేసాము. అండ్ అక్కడి నుంచి మేము శనిసింగ్నాపూర్కి వెళ్ళాలి. సో బయట అయితే మనకు టెంపోస్ ఉంటాయండి, బెటర్ మనం అది ఎక్కడమే. ఎందుకంటే మేము ఇలా మ్యాజిక్ ఎక్కాము, దీంట్లో అసలు ఎవ్వరు చాలాసేపు షేరింగ్ కోసం తిరిగి లాస్ట్ మాతోనే కంప్లీట్ రైడ్ అనేది బుక్ చేసుకున్నాడు అతను. సో మేము 1000 రూపీస్కి బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళాము. శనిసింగ్నాపూర్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్, అంటే 150 టోటల్ జర్నీ అన్నారు. సో అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఆటో అతను ఒక షాప్ అతని దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. ఇది కూడా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొనే ఉంటారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మనకు శని పూజ ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాడు. నాకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక బిజినెస్ లానే అనిపించిందండి. మన ఆటో వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ షాప్ దగ్గర వదిలేస్తారు, షాప్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ఆయిల్ అని సపరేట్గా అంటారు. మళ్ళీ అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం అసలు శని పూజ అంటే ఒక అయ్యగారు కానీ ఒక బ్రాహ్మణ్ కానీ అలా ఎవ్వరు ఉండరు, మనది మనమే చేసుకోవాలి. ఒకసారి మీరు వినండి. बोले ओम सूर्यपुत्र दीर्घदेही विशालाक्ष शुभप्रिय मंदचार प्रसन्नात्मा पीड़ा हर तुम्हें शनि। देखो आते समय भगवान को पीछे पलट के देखना नहीं है, सीधा निकल के इधर से छोटा बड़ा तेल ले लो, लोहा ले लो, आपका राशि। ఇది వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు చెప్పే ఒకే ఒక్క మంత్రం. అండ్ అతను చెప్పింది ఏంటి అంటే ఆ బుట్టలో మనకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ వేయాలో మళ్ళీ వాళ్ళు చెప్తారు. సో దేవుణ్ణి చూసిన తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి అని అన్నాడనమాట. సో ఇలా ఒక్కొక్క రాశి అడిగి ఆ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా శని పూజ చేసుకోవాలని చెప్పి అతను చెప్తున్నాడు. ఒకప్పుడైతే ఇక్కడ ఓన్లీ మన ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరు చేస్తే ఆ మొత్తం ఫ్యామిలీకి పోతుంది అనేసి అంటారు. కాకపోతే రీసెంట్గా లేడీస్ని కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి లేడీస్ని కూడా మళ్ళీ సపరేట్గా మీరు శని పూజ చేసుకోవాలి అని చెప్తారు. మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మొత్తం తీసుకోవాలి, సెకండ్ టైం వచ్చినట్లయితే ఇవి తీసుకోపోయినా పర్లేదు అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడే అన్ని సామాన్లు దొరుకుతాయా అంటే అది కాదండి, ఇక్కడ మనకు కొన్ని ఇస్తారు, అవి తీసుకొని మళ్ళీ మనం ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయిల్స్ తీసుకోవాలి. అక్కడ కూడా వాళ్ళు మనల్ని ఇలా చేయాలి అలా చేయాలి, చేయకపోతే ఏమో అయిపోతుంది అంటే మనం దానికి టెన్షన్ పడిపోయి తీసుకుంటాం ఖచ్చితంగా. సో ఏదైతే ఏంది చేసిన దాన్ని అయితే మళ్ళీ ఇంత వేస్ట్ చేసాం అని చెప్పి అయితే అనుకోకూడదు కదా, మేబీ ఆ ప్రాసెస్సే అలా అయి ఉండొచ్చు అక్కడ. సో ఆ తర్వాత మేమైతే టెంపుల్లోకి వెళ్ళాం. లోపలికి అసలు అంబిషియస్ అయితే సూపర్బ్గా ఉంది అండి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళి మనం బస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో కూడా బస్కి వస్తే బెటర్ అండి, 2-3 అవర్స్ మంచిగా స్పెండ్ చేయొచ్చు. అదే మనం టెంపోలో వెళ్ళినా మ్యాజిక్లో వెళ్ళినా జస్ట్ వాళ్ళు 1 అవర్ మన ఎక్కిన వాళ్ళందరూ వచ్చేంత వరకు మాత్రమే వెయిట్ చేస్తారు. సో ఆ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయండి, ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్కి కానీ నాకైతే బాగా నచ్చాయి. లోపలికి వెళ్ళే ఆ టెంపుల్ వే కూడా నార్మల్గా అయితే చాలా రష్ ఉంటారంట, బట్ ఆ రోజు చాలా ఫ్రీగా ఉంది. సో లోపలికి కాళ్ళు కడుక్కొని మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన పూజ అయితే స్టార్ట్ అవుతుందండి, అంటే మన సెల్ఫ్గానే. సో ఫస్ట్ మనం తీసుకెళ్ళిన బుట్టలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా అక్కడ ముందు కనిపిస్తున్న వాటిల్లో వేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం తీసుకెళ్ళిన దాంట్లో ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఉంటుంది, అండ్ జిల్లెడ ఆకు అంటారు కదా, అది ఉంటుందన్నమాట. దాన్ని ఒక మాలలాగా చేసి ఉంచుతారు. ఇక్కడ ఒక అతను ఉంటాడు, అతను
నార్మల్గా కొన్ని మంత్రాలు చదివేసి మన చేయికి అయితే ఆ తాడు కడతాడు. దానికి అతనికి ఎంతో కొంత దక్షిణ అడుగుతాడు అన్నమాట. సో మన చేత్తోనే వేస్తాం కదా మనం ఇక్కడ, సో దానికి ఇవ్వాలి అతనికి. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇచ్చిన బుట్టలో ఒక రాగిది మంత్రంతో రాసి ఉంటుంది, అండ్ కాయిన్స్ ఉంటాయి, అండ్ ఒక చాకు లాంటిది ఉంటుంది. వేరే వేరే రాశులు ఉన్న వాళ్ళకి ఏమన్నారు అంటే ఇది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, దిష్టి బొమ్మ వచ్చేసి మీ షాప్స్ కానీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే అలా ఖడ్గాన్ని ఇంటి ముందు పెట్టాలి అని, ఒక కాయిన్ ఉంటుంది అది మీ బీరువాలో ఉంచాలి అని చెప్పేసి ఇలా చెప్పారు. మాకైతే ప్రతి ఒక్కటి అక్కడే వదిలేసి రావాలి అని చెప్పారు. అండ్ ఆ వదిలేసి వచ్చేది కూడా మన మీద నుంచి ఒక 7 times అలా దిష్టి తీసేసి ఆ ఐటమ్స్ తోటి అక్కడ పెట్టేయాలి. చూడండి ఇలా సపరేట్గా దేని దానికి ఉంటుంది. మనం ఎక్కడ ఒక కొబ్బరికాయ కూడా కొట్టామండి ఈ టెంపుల్లో, ఇక్కడే కాదు షిరిడిలో కూడా ఇలా ఈ టెంపుల్లో ఆ కొబ్బరికాయలు ఆ ఇచ్చిన ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి దేనికి దానికి వేసేయాలండి. ఇది ఒక్కటే కొంచెం అన్సాటిస్ఫైడ్గా అనిపించింది, మళ్ళీ అవి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారేమో అన్నట్టు. అది అక్కడ ప్రాసెస్, మనం ఏం చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోస్తారు దేవుడి మీద అన్నారు కదా, నేను అనుకున్నాను విగ్రహం మీద డైరెక్ట్ పోయాలని, కాదు అలా నవధాన్యాలు అక్కడ జాలిలాగా ఉంటుంది దాని మీద పెట్టేసి ఆయిల్ పోసేసి మొక్కుకొని వచ్చేయాలి. అండ్ నేను చెప్పాను కదా వెనక్కి తిరిగి అయితే చూడకూడదు అని చెప్పేసి, సో నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాను, వీడియో తీయలేదు. వీడియో మీద ఫోకస్ చేస్తే నేను దర్శనం చేసుకోలేను, రిటర్న్లో వెనక్కి తిరిగి చూడకూడదు కాబట్టి వీడియో అయితే లేదు. బట్ అక్కడ వీడియో అలా ఉంది, చాలామంది అయితే తీస్తున్నారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్ కూడా. కొంచెం ఎక్కువ టైం ఉండుంటే బాగుండు, నైట్ అయిపోతుంది అని చెప్పేసి మేము తొందరగా అవన్నీ చూసేసి వచ్చేసాం. మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, మీరు ఒకసారి ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫస్ట్ డే షిరిడి నుంచి శని సింగ్నాపూర్కి వీడియో తీశాను పార్ట్ 1లో, అండ్ పార్ట్ 2లో మేము షిరిడిలో దర్శనం ఎలా జరిగింది అనేది పెట్టాను. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనే కదా, సో లైక్ చేయండి. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, నేను మిస్ అయిన ప్లేసెస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను చూపించిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ షాపింగ్స్ ఉంటాయన్నమాట సైడ్కి, మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది మహారాష్ట్ర సైడ్ కదా, కొంచెం వాళ్ళ ఫ్యాషన్కి తగ్గట్టుగానే ఇక్కడ ఐటమ్స్ కూడా ఉంటాయి. మేము అక్కడైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ సపరేట్గా కళ్యాణ కట్ట ఏమీ ఉండదండి, గుండు చేయించుకోవడానికి సెలూన్ షాప్లోనే తీయించుకోవాలి. So that's all for this video, and stay connected for the next video. Thank you for watching. Bye guys.